హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మీకు అర్థం కాని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నేను వసంత ముగ్గులని ఒక కొత్త ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ ఇస్తాను, కింద చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముందు వీడియోలో పేపర్ తోని బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, కొలత బ్లౌజ్ తోని పేపర్ మన ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా పేపర్ తోని కట్ చేసుకొని ఇలా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అని చూపించాను కదా. ఇప్పుడు మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, చీర క్లాత్ మెత్తగా ఉంటుంది, మనకు జారిపోతుంది, కటింగ్ అనేది రాదు. ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకైతే మొత్తం కట్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకొని ముందు వీడియోలో మనకు చూపించిన విధంగా పేపర్ కట్ చేసుకొని ఇలా కూడా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను, చూడండి. పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా బ్లౌజ్ రెడీ అవ్వడం చూపిస్తాను. లైనింగ్తో సహా చూపిస్తాను. ఎక్కడ కూడా మధ్యలో ఆఫ్ చేయకండి. ఇలా చీరలు వెళ్ళిన బ్లౌజ్ తీసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు, లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు, తప్పేముంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి 4 మడతల ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది 4 మడతలు పెట్టాను. ఇప్పుడు మనకు సరిపోవట్లేదు, పేపర్ ఎంత ఉందో అంత రావాలి. అంత రావాలంటే ఇక్కడ సంక పేలికలు 4 పీసులు అతికించుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైతే పేపర్ సరిపోవట్లేదో అక్కడ 4 పీసులు అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పేపర్ పెట్టి చేతులు కట్ చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో మనకు కస్టమర్కి రోజు రెగ్యులర్గా వచ్చే కస్టమర్కైనా ఇలా పేపర్ కట్ చేసి ఒక్కసారి కొలత తీసి పేపర్ కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనకైనా మనం మన కొలత అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు. మన అమ్మ వాళ్ళది, మన అత్తమ్మ వాళ్ళది, మన అక్క జిల్లాలది, ఎవరిదైనా ఇలా పేపర్ ఒకసారి కట్ చేసి అదే రిపీట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చేతులు కట్ చేశాను. ఇక్కడ 4 ముక్కలు, ఇవి 4 ఒకేసారి 2 చేతులు రెడీ అయినాయి కదా. 4 మడతలు పెడితే ఇప్పుడు ముక్కలు అతికించుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా కట్ చేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేసుకొని చేతు పెట్టి చేతులు కట్ చేసాం కదా. ఇప్పుడు మనకు ఎందుకంటే పర్ఫెక్ట్గా రావడానికి, జారిపోకుండా ఉండడానికి మళ్ళీ దాన్ని జరిపి కొలతలు తీయకుండా ఇలా కూడా కొలతలు తీసి పెట్టుకోవచ్చు. అందుకని మీకు చూపిస్తున్నా. చూడండి, ఎంతవరకు మీకు ఈ వీడియో మీకు అవసరం అవుతుందో, ఎంతవరకు నచ్చుతుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మనకి ఎంత వెడల్పు అవసరమో అంతే మడత పెట్టుకొని మిగిలినగా వదిలేస్తున్నా. ఎందుకంటే మిగిలిన క్లాత్ చేతులకు మనకు 4 పీసులు అతికించుకోవాలి కదా. ఎంత పడితే అంత మడత పెట్టొద్దు, మనకి ఎంత అవసరమయ్యే అంత మడత పెట్టుకోవాలి. కొన్ని చీరలలో చిన్నగా వెళ్తుంది బ్లౌజ్, కొన్ని చీరలలో పెద్దగా వెళ్తుంది. పట్టు చీరలలో అయితే ఎలానో పెద్దగా వెళ్తుంది, చిన్న చీరలలో క్రాస్ రావడం వలన, మూలలు రావడం వలన మనకు కరెక్ట్గా వెళ్ళదు, చిన్నగా వెళ్తుంది. అలా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేను పేపర్ కన్నా కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నా, ఉంది కదా అని, ఎంతకైనా మంచిదని. ఇప్పుడు సేమ్ కట్ చేసుకోవాలి. సైడ్లకు మాత్రమే ఎక్కువ కట్ చేసి, అంతటా ఎక్కువ కట్ చేసుకోవద్దు. మొత్తం సేమ్ చేతి పెట్టి జరగకుండా ఉండడానికి నీట్గా చేతి పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. మీకైతే చాలా వరకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఒక్కసారి పేపర్ కట్ చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కూడా రిపీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ విధంగా గల్ల మాత్రం ఎక్కువ కట్ చేయొద్దు. వెడల్పు ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఖచ్చితంగా మనకు భుజం పై నుంచి గల్ల జారిపోతుంది. సేమ్ కట్ చేసుకోవాలి కొలత ప్రకారం నీట్గా. మనకు ఎక్కువ కట్ చేసామనుకో భుజం జారుతుంది, మనం ఏం చేయలేము. కస్టమర్కు తిడుతూ ఉంటారు, మనకు దొడుకున్నా భుజం జారుతుంది, గలీజ్గా ఉంటుంది. అందుకని కరెక్ట్ ఎంత రావాలి, 2.5 ఇంచుల కంటే ఎక్కువ వెడల్పు మాత్రం కట్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి వెనుక భాగం పెట్టి వెనుక భాగం కట్ చేశాను. క్రాస్ కటింగ్ కదా ముందు భాగం, ఇలా కొంచెం ఎక్కువ వెడల్పు పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ కటింగ్ అంతటా కరెక్ట్ రావాలి, ఇబ్బంది రాకుండా అంటే ఇలా పెట్టుకొని నీట్గా ఇలా క్రాస్ ఎక్కడైతే ఎక్కువ క్రాస్ రావాలో, మనకు ఏ మూల నుంచి ఏ మూలకు పెడితే ఎక్కువ క్రాస్ వస్తుందో ఆ మూలకి ఇలా పేపర్ పెట్టి, మనకు లావున్న వాళ్ళకు చాలా మంది భయపడుతుంటారు కట్ చేయడానికి. ఇలా ఒకసారి పేపర్ కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర కస్టమర్కి వచ్చినా ఇలా వాళ్ళ బ్లౌజ్ ఎవరైతే మనకు ఎక్కువ మనం కుడుతూ ఉంటామో వాళ్ళకి ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకొని అదే మళ్ళీ రిపీట్ చేసి కుట్టొచ్చు. మళ్ళీ కొలతలు తీసే అవసరం లేకుండా. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది మెత్త చీర, మనము రియల్గా మనము గుర్తులు పెడుతుంటే ఒక దిగు గుర్తు పెడుతుంటే ఒక దిగు జారిపోతుంటుంది. అలా జారిపోకుండా ఉండడానికి మీకు చూపిస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కూడా ఇలా కట్ చేసుకుంటారని చూపిస్తున్నా. చూడండి, పేపర్ తోని బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటే ముందు భాగం 2 పీసులు ఒకేసారి వస్తాయి. నీట్గా మనకు ఎంత నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా చేతి మంచిగా నీట్గా ఇలా జరగకుండా చేతి పెట్టి
చేతి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మనం గట్టిగా పట్టుకోవాలి క్లాత్ జరగకుండా ఉండడానికి. ఇలా రెడీ అవుతుంది. ముందు భాగం 2 ఒకేసారి రెడీ అయితే ఏమన్నా మనకు ఎక్కువ తక్కువలు అనిపిస్తే ఇలా కట్ చేసుకోవచ్చు నీట్‌గా. ఎంత నీట్‌గా కట్ చేసుకుంటే బ్లౌజు అంత నీట్‌గా వస్తుంది. ఇది ముందు భాగం 2 పీసులు ఒకేసారి వచ్చాయి. చూడండి వెనక భాగం చూపించాను కదా! ముందు భాగం కూడా చూపించాను. చేతు కట్ చేశాను. చేతుకు మనకు 4 పీసులు కావాలి కదా! ఆ 4 పీసులు ఎలా కట్ చేసుకోవాలి? షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తా. లైనింగ్‌లో అయితేనేమో ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయడం చూపిస్తా ఫస్ట్. షేప్ బెల్ట్ ఇలా నీట్‌గా కట్ చేసుకొని ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది పెట్టి నీట్‌గా మనకి ఎంత కావాలో అంత 2 పీసులు తీసుకోవాలి. 2 పీసులు ఒకేసారి తీసుకోవాలి. ఈ విధంగా 2 ఒకేసారి వస్తాయి. మనకు సంక పేలికలు ఖచ్చితంగా కావాలి కాబట్టి మనకు పొడుగుగా క్లాత్ ఎక్కడుందో ఈ 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. చూడండి. లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేసిన మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటే ఇది నేర్చుకునేది ఎవరు బ్లౌజు ఆళ్ళు మిషన్ ఉన్న వాళ్ళందరూ బ్లౌజు కుట్టుకోవచ్చు. అందుకనే చెప్తున్నా పనికిచ్చేది ఓ జోక్ కాదు, ఓ ఆట కాదు, పాట కాదు. ఇది ఒక పని. మన బ్లౌజు మనమే కుట్టుకొని తొడుక్కోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళందరూ మిషన్ పక్కన పెట్టి వేరే దగ్గర పోయి కుట్టిస్తూ ఉంటారు. అలా కుట్టించుకోకుండా మీరే కుట్టుకోవచ్చు. ఇలా మనకి ఈ సంక పేలికలు అనేది ఇక్కడ పెట్టి దీనిపైన పెట్టి ఇలా పేపర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. నేను 2 అయితే కట్ చేస్తున్నా. ఇంకా 2 కూడా ఎక్కడ వెళ్తాయో చూసి కట్ చేసుకుందాం. ఇప్పుడు 2 పీసులు కట్ చేశా. ఇగో 2 ఇంకా 2 ఈ 2 పీసులు పెట్టి ఇంకా 2 ఎక్కడొస్తాయో చూసుకోవాలి. మళ్ళీ మనకు బ్లౌజుకు ఎక్కడైనా మనం డోరీస్ కుట్టాలనుకున్నా ఇంకెక్కడైనా క్లాత్ అవసరం వచ్చినా కూడా ఈ పీసులు వేస్ట్ చేయకుండా కట్ చేసుకోవచ్చు. నేను ఒక పీసు ఈడ తీస్తున్నా. 4 పీసులు కావాలి చేతులకి. 4 పీసులు కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈ సంక పేలికలు, ఎదరు జంకలు ఇవ్వంటారు కదా! చూడండి. ఇవి ఎలా అతికించుకోవాలో కూడా మీకు వీడియో తీసి చూపిస్తా. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ క్లాత్ పెట్టి నేను తీస్తున్నాను. చూడండి. ఈ విధంగా. నీట్‌గా. ఇప్పుడు ఇలా రెడీ అయితది. ఇప్పుడు 4 పీసులు ఈ విధంగా పెట్టుకోవాలి. చేతులు మొత్తం రెడీ అయింది కదా! వెనక భాగం రెడీ అయింది. ముందర భాగం రెడీ అయింది. మనకు లైనింగ్ ఉంటుంది కదా! ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ బెల్టు, షేప్ బెల్ట్ అన్నీ మనకు లైనింగ్‌లో వస్తాయి. మీటర్ లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ కొంచెం ముందు ఉతికేసాను నేను. కొన్ని ఒక 5, 6 రోజులయింది పక్కన పెడితే ఇలా ముడతొచ్చింది. ఇప్పుడు సాపుగా అనుకోని ఇలా 4 మడతలు పెట్టుకొని మనకు క్లాతు ఇప్పుడు 4 పీసులు ఒరిజినల్ క్లాత్‌కు 4 పీసులు అతికిస్తున్నాము. ఈ లైనింగ్ క్లాత్‌కు ఒక్కొక్క పీసు 2 పీసులు అతికిస్తే సరిపోతది. కొంచెం ఎక్కువ తక్కువ మడత పెడుతున్నా నేను. లైనింగే కదా! ఎక్కువ తక్కువ మడత పెడుతున్నా. ఇప్పుడు సేమ్ వచ్చింది చూడండి. ఇక్కడ 2 పీసులు చిన్నయి అతికిస్తే సరిపోతుంది. ఇలా పెట్టుకొని సేమ్ పైపింగ్ చీర క్లాత్‌తోని పైపింగ్ కుడతా నేను. అందుకని మనకు వట్టం 2 ఒకే సేమ్ తీసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతది. చాలా తొందరగా అయిపోతది. ఇబ్బంది ఏమి ఉండదు. మీకు చూపెట్టాలి మీరు కూడా నేర్చుకోవాలని చూపిస్తున్నా. ఈ విధంగా 2 పీసులు అతికించుకోవాలి ఇక్కడ. ఇంకా 2 అవసరం లేదు. ఇప్పుడు చేతులు ఇలా కట్ చేసుకొని వెనక భాగం, ముందు భాగం ఉంటుంది కదా! ఇది కూడా ఎక్కువ తక్కువ పెడుతున్నా. వెడల్పు 2 సేమ్ పెడితే సరిపోదు. ఒక దిక్కు ఒక పీసు సరిపోకుంటే చిన్న ముక్క అతికించుకోవచ్చని ఇలా ఎక్కువ తక్కువ పెడుతున్నా. చూడండి. ఇలా కూడా మనకు క్లాత్ సరిపోకుంటే ఎలా మడత పెట్టుకోవాలో కూడా తెలవని వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇలా పెట్టుకోవచ్చని మీకు చూపిస్తున్నా. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. నీట్‌గా స్ట్రెయిట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు వెనక భాగం కట్ చేసిన బ్లౌజ్ పీస్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి నీట్‌గా. ఇక్కడ ఎక్కువ తక్కువ పెట్టాను కదా! ఇక్కడ ఒక ముక్క అతికించుకోవచ్చని ఎక్కువ తక్కువ పెట్టా. 2 సేమ్ పెడితే 2 ముక్కలు అతికియాల్సొస్తది. ఎక్కువ తక్కువ పెడితే మనకు ఒక ముక్క అతికిస్తే ఒక సైడ్ అతికిస్తే సరిపోతది. ఈ విధంగా నీట్‌గా పెట్టుకోవాలి. సేము సింపుల్‌గా సాపుగా ఇలా పెట్టుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ సరిపోని దగ్గర ఏదైతే ఉందో ఇగో నేను కట్ చేసే దగ్గర అక్కడ ఒక పీస్ అతికించుకోవాలి. లైనింగ్ పీసు 2 వైపులా అతికియకుండా ఒకటే ఇగో ఈడ 2 వైపులా అతికియకుండా ఒకటే దగ్గర అతికియొచ్చని ఇలా ఎక్కువ తక్కువ మడత పెట్టాను. ఇప్పుడొచ్చేసి ఇలా రౌండ్‌గా గల్లా ఇప్పుడు మనం ఎంత రౌండ్ అయినా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్‌గా చూడండి. ఎంత సింపుల్‌గా రెడీ అయిందో చూడండి. ఇప్పుడు ఈడ పీస్ అతికించుకుంటే మనకు వెనక భాగం రెడీ అయింది. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టికి కూడా వాడొచ్చు. ఈ గల్ల దగ్గర మిగిలిన క్లాత్ ఉంటే 2 ఉక్సుల పట్టి, కాజల పట్టి ఒకేసారి వస్తాయి. ఇలా రెడీ అయితాయి. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ ఎక్కడ రావాలి? ఈ బెల్ట్ ఎక్కడ రావాలి? ముందు భాగం ఎక్కడ రావాలి? ఇలా మడత పెట్టుకోవాలి.
ఇలా మడత పెట్టుకొని ముందు భాగం పెట్టి ముందు భాగం కట్ చేస్తాను చూడండి. క్రాస్ కటింగ్ కదా, ఇలా మడత పెట్టుకోవాలి. మనకి క్లాత్ ఎక్కడ మిగిలితే మనకు షేప్ బెల్ట్కు ఈ బెల్ట్కు మిగులుతుంది, మళ్ళీ క్రాస్ ఎక్కడ పెడితే వస్తుంది, ఒకసారి ఆలోచించి ఇలా పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నానో చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా. ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు సాపుగా గుంజినట్టు అంత సాపుగా గుంజాలి. మనకి ఎంత నీట్గా సాపుగా గుంజితే అంత బాగా రెడీ అవుతుంది. ఇగో ఇలా ఇప్పుడు వచ్చేసి నీట్గా నేను రెండు పెట్టాను. ఇలా ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువ ఉంది, ఎక్కడ సాపు ఉంది, ఇలా చూసుకొని ఇలా సాపుగా గుంజి పట్టి ఒకేసారి మళ్ళీ కుట్టినాక ముడత రాకుండా ఉండడానికి ఇలా సాపుగాని ఇక్కడ కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి ఇలా సాపు వచ్చింది. నేను సాపు అయితే ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత బాగా వస్తుంది, అందుకే మళ్ళీ మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేతి పెట్టి కట్ చేసుకోవాలి, పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకోవద్దు. ఎంత బాగా రెడీ అవుతుంది తెలుసా. ఇలా కట్ చేసుకొని చూడండి. మీరు ఎంతమంది ఇలా కట్ చేసుకుంటారు, కట్ చేసుకున్నాక నాకు కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఏం జరిగింది, నేను ఎంతవరకు నేర్పిస్తలేనా, మీకు కరెక్ట్ అర్థం అవుతుందా, అర్థం అవుతలేదా నాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయింది. 2 పీసులు 2 ఒకేసారి ఎక్కడ అతుకు లేకుండా రెడీ అయింది. వెనుక భాగానికి మాత్రం కొంచెం అతుకు వచ్చింది, ముందు భాగం క్రాస్ కటింగ్ ఎక్కడ అతుకు రాలేదు. ఇప్పుడు ఇది ఈ బెల్ట్ తీద్దాం. ఇక్కడ స్ట్రైట్గా కింద నీట్గా కట్ చేసుకొని 1 ఇంచున్నర వెడల్పు ఈ బెల్ట్ తీద్దాం. ఈ బెల్ట్ రెడీ అయింది, ఉక్సుల పట్టి కాజల పట్టి రెడీ అయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఈ బెల్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకు క్రాస్ పట్టీలు అంటారు, షేప్ బెల్ట్ అంటారు. అవి ఎక్కడైతే కట్ చేసినవి ఉన్నాయో అవి తెచ్చి దీనిపైన పెట్టి ఎక్కడి నుంచి కట్ చేస్తే ఎక్కడ వస్తున్నాయో చూసుకొని ఈ 2 కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, 2 కట్ చేసుకున్నాక మనకు చేతులకు పీసులు కావాలి, వెనక భాగానికి 1 పీస్ కావాలి కదా, అవి కట్ చేసుకున్నాకే మీకు క్లాత్ ఎక్కడైతే మిగులుతుందో, క్లాత్ మిగలకనే చాలా మంది కంగారు పడుతుంటారు. అలా ఏ మిస్టేక్ లేకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 రెడీ అయినాయి, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఎక్కడైతే మనకు ఎక్కడ కరెక్ట్గా సరిపోతుందో చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని ఇలా స్ట్రైట్గా ఉన్న సైడ్ ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మనకు ఒక్కొక్క పీసు ఒక్కొక్క దగ్గర అవసరం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుంది ఎక్కడ సరిపోదని ఇలాంటి పీసులు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక పీసు కట్ చేసుకోవచ్చు. ఇది దేనికైనా వాడచ్చు, ప్లీస్ ఉందని ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా వాడచ్చు. నేను ఫస్ట్ కట్ చేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు చేతులకు మనకు వెనుక భాగానికి పీస్ సరిపోలేదు కదా, ఇక్కడికి మనం ఇట్లా మనకి పెద్దగా పీస్ ఎక్కడైతే మిగిలిందో, లైనింగ్ పీస్ ఎక్కడ మిగిలిందో అది తెచ్చి దీనిపైన పెట్టి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. 1 పీస్ అతికియాలని చెప్పా కదా, ఆ పీస్ ఇక్కడ ఇలా పెద్ద ముక్కలు ఎక్కడున్నాయో అవి తెచ్చి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 పీస్ అతికించుకోవాలి, సరిపోలేదు ఎక్కువ తక్కువ మడత పెట్టాను కాబట్టి ఇది ఇక్కడ అతికించుకోవచ్చు. అతికేయడం కూడా చూపిస్తాను, కుట్టడం వీడియో కూడా చూపిస్తాను. మీరు చేతులకు కూడా 2 ముక్కలు కావాలి కదా, ఇలా ఇవో ఎదురు జంకలు సంక పేలికలు, ఇవి 2 ముక్కలు అయితే సరిపోతుంది. మన కింద కరెక్ట్ రాకపోయినా పర్వాలేదు, ఈ సంక దగ్గర మాత్రం వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నేను చూపించే విధంగా క్రాస్ ఉంటే సరిపోతుంది. 2 పీసులు ఇలా అతికించుకోవాలి.